టీమ్ రవి 1000 అండ్ టీమ్ ఇందు విత్ 1300 పాయింట్స్. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ లో మా గెస్ట్ రాబోతున్నాడు. గెస్ట్ కంటే ముందు అసలు లవ్ ఫెయిలియర్ ఉండిపోరాదే పాట మీద చేసావురా, ఇంకా మా వాళ్ళు అదే హ్యాంగ్ ఓవర్ మీద చేస్తారు. ఏం యాక్టింగ్ రా, ఏం యాక్టింగ్ రా. నీకు యాక్టింగ్ వస్తుందా? ఏమనుకుంటున్నావు? నాకు ఒక గురువు గారు కూడా ఉన్నారు. నీ యాక్టింగ్ కి గురువు. ఒకప్పుడు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, ఎన్నో అవార్డ్స్ తీసుకొని అలా ఇప్పుడు సింపుల్ గా ఒకే ఒక షో చేస్తుంది అనమాట. సింపుల్ గా ఒకే ఒక రెండు అన్నారు, అదే రెండు చేస్తుంది. నీకు కూడా తెలియదు నీ గురువు గురించి. ఓకే, ఎవరో ఈవిడ గురుగారంట, యాక్టింగ్ నేర్పించారంట. ఈ నట అబ్బా, నట ఆహా, నట ఓహో, ఎవరో చూద్దాం. సపడ కొట్టుర్రి. విష్ణు లేదు, ఎవరో గురువు గారు వస్తారనుకుంటే విష్ణు వచ్చింది. గురువు గారు విష్ణు. విష్ణు గురువా? నీకు యాక్టింగ్ అసలు పీక్స్. బయట రవి ఏంటి మా అమ్మని మాట్లాడినివ్వా? నేను ఎందుకు మాట్లాడిస్తున్నాను? ప్రతి చోట తొక్కేయడం మీ అబ్బాయికి అలవాటైపోయింది. ఆవిడ యాంకర్ చేస్తుంది, మధ్యలో ఏం చేసింది? మేకప్ పోయిందని పోయి అర్ధగంట పోయిన తర్వాత వచ్చింది ఆవిడ. నా మేకప్ పోవడానికి కారణం ఎవరు? కాదమ్మా, నువ్వు అట్లీస్ట్ మేకప్ వేసుకున్నావు. ఇతను చూడు ఏషియన్ పెయింట్ పొద్దున వాళ్ళకి తెలుసు. మీరైతే ఏషియన్ పెయింట్స్ కాబట్టి అలా ఒక్క నిమిషం ఆగు. ఏమొచ్చింది? ముత్యాలు వచ్చాయండి. ముత్యాలు తీసేసుకొని అమ్ముకొని రిచ్ అయిపోతామని. ముత్యాలు కాదు, నిజంగా నేను దగ్గర నుంచి పందిని ఎప్పుడు ఇట్లా ముద్ద మొత్తం వచ్చింది. ఇదో మా గురువు గారిని ఇన్సల్ట్ చేస్తున్నావు చెప్తున్నా. ఇగో గురుగారే ఇన్సల్ట్ చేయించుకుంటారు కానీ నీకే యాక్టింగ్, ఈమెకే యాక్టింగ్ రాదు. ఈ యాక్టింగ్ గురువు నువ్వు. నేను ఒక రోజు చూసా, చంద్రముఖి లాగా చేసింది ఈవిడ. నేను తట్టుకోలేమ్మా. ఏందో ఇది యాక్టింగ్? వామ్మో, ఎప్పుడు చూడలేదా నేను? ఇది యాక్టింగ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. యాక్టింగ్ అని టైప్ చేస్తే గూగుల్లో విష్ణుప్రియ అలా వచ్చేస్తే. మొన్న అవెంజర్స్ సినిమాలో ఎవరిని అడిగారు? నన్ను అడిగారు. అదే థియేటర్లు అందరూ వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేయడానికి రామ్మా. కానీ నేను మా టీవీ ఆడియన్స్ ని మోసం చేయలేనండి. వాళ్ళకి నేను ఎల్లప్పుడు ఉంటానని సినిమాకి వెళ్ళలేదు. సరే, యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒక్కసారి చంద్రముఖిని గుర్తు చేసుకుందాం. వద్దు, చంద్రముఖి వద్దు, రుద్రమదేవిని గుర్తు చేసుకుందాం. ఎవడు పడితే ఎవడు రావడానికి, ఎక్కడ పడితే అక్కడ పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డ, విష్ణుప్రియ అడ్డ. కాపీ పేస్ట్. మా గురువు గారు యాక్టింగ్ నేర్పిస్తారు. అవును, ఈ కాపీ పేస్ట్ ఏడికలు అలవాటైంది తెలుసా? పిడికలు కాపీ పేస్ట్, కాపీ పేస్ట్. నీ పార్ట్ టైం జాబ్ తాపీ మేస్త్రి పని ఇక్కడ చేయక. కాపీ మేస్త్రి ఇట్లా పెట్టారు, ఇట్లా చేస్తారు. ఆయనకి బర్రెలంటే ప్రాణం. బర్రె అంటూ ఉంటారు ఎప్పుడు. అదే స్టేజ్ మీద 2 బర్రెలు. స్టేజ్ మీద 2 బర్రెలు, ఒక ముళ్ళ పందితో. ముళ్ళ పంది నాలా ఉంటాడా? మరి బర్రెలు మాలా ఉంటాయా? వాళ్ళని అడుగు చెప్తారు వాళ్ళు. వాళ్ళు బర్రెలు కాదు, దున్నపోతులు అంటారు. ఫస్ట్లీ వెల్కమ్ టు విష్ణుప్రియ. ఓ థాంక్యూ. ఓకే.